మీరు ఊహించారా రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెడతానని? అయితే మీకు ఇంట్రెస్ట్తో రావడం జరిగింది. 4 సంవత్సరాల్లోనే ఎంత సక్సెస్ నేను సాధిస్తాను అనేది అయితే మీకు అనిపించిందా? మీకు తెలుసా? ఏజెంట్గా వ్యవహరించడం మొదలు పెట్టాను. ఫ్లాట్ సేల్స్ కానివ్వండి. సో అదంతా అయిన తర్వాత నేను ఒక విల్లా సెగ్మెంట్లో ఎంటర్ అయ్యాను. విల్లాస్ని డీల్ చేశాను. సో అదే నా బిగ్గెస్ట్ చేంజ్ ఇన్ మై లైఫ్ యాక్చువల్లీ. అక్కడ నేను 3-4 విల్లాస్ కంటిన్యూస్గా 1-2 మంత్స్లోనే హ్యాండిల్ చేశాను. మంచి ప్రాఫిట్ వచ్చింది. ఓకే. సో దాని తర్వాత ఒక వ్యక్తి, ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి భరోసాని మీ సంస్థ కల్పిస్తుంది? గ్రామ పంచాయతీ లేఅవుట్లు, హెచ్ఎండి లేఅవుట్లు, డిటిసిపి లేఅవుట్లు, ఫామ్ లేఅవుట్స్ రకరకాలు ఉంటాయి. ఒక్కొక్క అంశానికి ఒక లిస్ట్ ఉంటుంది, చెక్ చేసుకోవాల్సిన లిస్ట్. మెయిన్ గా అందుకోసం నేను ఒక 5 to 7 years లో మీ దగ్గర పెట్టుబడి పెడితే అది ఎన్ని రెట్లు వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుందంట? డబుల్ అనే కాన్సెప్ట్ మామూలు రియల్ ఎస్టేట్ లో ప్రతి ఒక్కరు వాడతారు. నేను ఈ రోజు 5 లక్షలు పెట్టాను, నాకు 10 లక్షలు ఎప్పుడు అవుతుంది, 5 ఏళ్ళు అవుతుందా 10 ఏళ్ళు అవుతుందా మాట్లాడతాను. సో ఇప్పుడు ఎవరైనా ఎక్వైర్ చేయాలనుకుంటే ఎకరం 4 CR 5 CR అవుతుంది. ఇప్పుడు వాళ్ళు అమ్మాలన్నా సరే చాలా హై ప్రైజెస్ లో పెట్టాల్సి ఉంటుంది. సో అందుకని ప్రైస్ బెనిఫిట్ ఫస్ట్ ఇస్తున్నాం. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి అసలు సెజ్ అంటే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంది. రోడ్లు, వసతులు అన్ని ప్రొవైడ్ చేస్తుంది. కంపెనీస్ అన్ని వచ్చి ఒకే చోట్లో నెలకొంటాయి అనమాట సెజ్ ని. సో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఫ్రీగా ఉంటాయి, కొన్ని సబ్సిడీస్ ఉంటాయి. సో ఆ కంపెనీస్ అన్ని ఒకే చోట రావడం వల్ల ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్. వాళ్ళ రిలేషన్ మెయింటైన్ చేస్తుంటే హండ్రెడ్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటే మేము ఎక్కడ వెంచర్ చేసినా సరే సూపర్ సక్సెస్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని ముందు మేము బలపడాలి. ఇది కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ నమ్మకమే మా బలం. మేము వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకోవడానికే ఈ ప్రయత్నం ఉంటాం. అంటే వీళ్ళకి క్వాలిఫికేషన్ ఉండాలి అని అట్లా ఏమైనా ఉంటుందంటారా? లేకుంటే వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉంటే ఒకవేళ ఇంటర్ ఫెయిల్ అవ్వచ్చు, డిగ్రీ డిస్కంటిన్యూ అవ్వచ్చు, ఇట్లాంటి వాళ్ళైనా దీనికి అర్హులేనంటారు? అంటే జోబులో 1 రూపాయి కూడా లేకుండా నేను హైదరాబాద్ వచ్చాను, ఈ రోజుని అంటే అపర కోటీశ్వర్లు అయిపోయిన వాళ్ళని కూడా మనం రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టి అయిన వాళ్ళని కూడా చూస్తున్నాం. నిజంగానే రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెడితే కోటీశ్వర్లు అవడం సాధ్యంగా ఉంటారు. కోట్లు సంపాదించడానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంది, కానీ టైం బౌండ్ పెట్టుకోండి. అంటే ఈ రోజు వచ్చి రేపు అయిపోవాలంటే అవ్వదు. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు మీ యొక్క సత్తా, మీ సత్తాన్ని బట్టి మీరు వెళ్లాల్సిన గమ్యం అనేది నిర్ణయించబడుతుంది.